JTV, Voice of Jagyapet. నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే చాలా మంది నవ్వుకున్నారు. రోడ్ల మీద 70,000 ఖర్చు పెట్టేవేంటి అని చెప్పి ఆ రోజు అవమానం చేస్తూ మాట్లాడినటువంటి పార్టీలు, వ్యక్తులు దాన్ని యూపీఏ ప్రభుత్వం 2004లో వచ్చిన తర్వాత పక్కన పెట్టింది. 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ గారు 2014 వచ్చిన తర్వాత వాజ్పేయి గారు ప్రారంభించినటువంటి స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారులు దేశ రాజధానులను కనెక్ట్ చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నాం. రాష్ట్ర రాజధానులతో కనెక్టివిటీ చేయాలనుకున్నటువంటి ఈ యొక్క జాతీయ రహదారులు ఈరోజు దేశంలో ఉన్నటువంటి జిల్లా కేంద్రాలను కూడా కనెక్టివిటీ చేసేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తా ఉన్నాం. మన తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల స్థానంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము 33 జిల్లాలుగా విభజిస్తే ఆ 33 జిల్లాలలో 32 జిల్లాలతో తెలంగాణలో నేషనల్ హైవేతో జాతీయ రహదారులతో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కనెక్ట్ చేసిందనే విషయాన్ని ఈరోజు మనం చేస్తా ఉన్నాం. అవుట్ ఆఫ్ 33 డిస్ట్రిక్ట్స్ నేషనల్ హైవే ఈరోజు 32 జిల్లాలలో కేంద్రాలతో తక్కువ సమయంలోనే పూర్తి చేశామని సందర్భంగా మనం చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నిధుల కొరత లేకుండా కనెక్టివిటీ విషయంలో, అది ఎయిర్పోర్ట్ల విషయం కావచ్చు, పోర్టుల విషయం కావచ్చు, రైల్ కనెక్టివిటీ విషయంలో కావచ్చు, నేషనల్ హైవేస్ విషయంలో కావచ్చు, ఇంటర్నెట్ టెలి నెట్వర్క్ విషయంలో కావచ్చు, చాలా పెద్ద ఎత్తున నిధుల కొరత లేకుండా ఖర్చు పెడుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా వేగవంతంగా ఈ యొక్క రంగాలను అభివృద్ధి చేసే దిశలో ముందుకెళ్తా ఉంది. 2014లో మన తెలంగాణ రాష్ట్రంలో 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంటే ఈరోజు సుమారు 5,200 కిలోమీటర్ల జాతీయ రహదారి పెరగడం జరిగింది. అనేక కొత్త ప్రాజెక్టులు ప్లానింగ్లో ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా 1,26,485 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారుల మీద ఖర్చు పెడతా ఉంది. ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఫ్లైఓవర్స్ కానీ, ఎక్స్ప్రెస్ వేలు కానీ, రింగ్ రోడ్లు కానీ ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి.
ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముందుగా అంటే నిన్న పొద్దున మనందరం ఈ అమరావతి సంభ్రమంలో బహుశా పూర్తిగా దృష్టి పెట్టలేదేమో. ఆంధ్రప్రదేశ్కి అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థను అందించే ఒక బ్రహ్మాండమైన ఎంఓయు అనేది జరిగింది నిన్న పొద్దున్నే. ఏంటంటే హైటెక్ సిటీ మనందరికీ తెలుసు, హైదరాబాద్లో చాలా ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన హైటెక్ సిటీ అమరావతికి రాబోతుంది. హైటెక్ సిటీ అమరావతికి రాబోతుంది. హైటెక్ సిటీ ఎంత ఇదిగా హైదరాబాద్ మొత్తాన్ని ఐటీగా మార్చివేసిందో అలాంటి హైటెక్ సిటీ అమరావతికి రాబోతుంది. కేవలం 7 నెలల్లో మాత్రమే. ఏంటి ఆశ్చర్యం అనుకుంటున్నారా? హైటెక్ సిటీ పేరు మారుతుంది. పేరు క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ వ్యాలీ అనే పేరుతో అమరావతిలో జనవరి 1, 2026 అంటే ఈ వాళ్ళ నుంచి కరెక్ట్గా 7 నెలలు లెక్కేసి రాసి పెట్టుకుందాం అందరం. 7 నెలల్లో అమరావతిలో హైటెక్ సిటీ, అప్పట్లో కట్టిన హైటెక్ సిటీ కంటే గొప్పగా, చాలా అధునాతనంగా, చాలా ప్రతిష్టాత్మకంగా క్వాంటమ్ వ్యాలీ అనేది రాబోతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం సృష్టించబడుతున్న క్వాంటమ్ వ్యాలీ అనేది రాబోతుంది. బహుశా దీని టెక్నాలజీలో ఇది కొంత కొత్త టెక్నాలజీ కాబట్టి పూర్తిగా అందరికీ అవగతం కాలేదేమో. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ప్రపంచంలో అత్యంత అధునాతనమైన టెక్నాలజీ. ఈరోజు మనం వాడే కంప్యూటర్ల కంటే, మనం వాడే సిస్టమ్స్ కంటే 100 రెట్లు ఫాస్ట్గా పనిచేసేదే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది. సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా మనం ఎంతంత పెద్ద డేటానైనా అత్యంత ఈజీగా సునాయాసంగా చేసేయచ్చు. ఇట్లాంటివి ఇప్పటిదాకా భారతదేశంలో లేనే లేదు. భారతదేశం ఏంటి, ఆసియా ఖండంలోనే లేనే లేదు. కేవలం యుఎస్, యూరోప్లో ఒక 5-6 ప్రదేశాల్లో మాత్రమే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంది. ఒక రకంగా కేవలం నాసా, గూగుల్ లాంటి వాటికే పరిమితమైన ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వితిన్ 7 months 7 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ అమరావతిలో జనవరి 1, చంద్రబాబు నాయుడు ఎంత ధైర్యంతో తేదీ కూడా చెప్పేశాడు. జనవరి 1, 2026 అంటే జనవరి 1 అందరం కొత్త సంవత్సరం జరుపుకోబోతున్న శుభ సమయాన రాబోయే జనవరి 1 క్వాంటమ్ వ్యాలీ అనేది ఓపెన్ అవుతుంది. దీనికోసం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున నిన్న పొద్దున IBM ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ అనే IBM అనే ప్రఖ్యాతమైన అమెరికన్ ఐటీ కంపెనీతో, అదేవిధంగా TCS టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, భారతదేశంలో చాలా గొప్ప కంపెనీ TCS, ఆల్రెడీ వైజాగ్లో ఒక యూనిట్ 12,000 మందితో వాళ్ళకి యూనిట్ ప్రారంభించబోతున్నారు. TCS, IBM వీళ్ళిద్దరితో కలిసి మెడ్రాస్ IIT CDAC సహకారంతో L&T వాళ్ళు 7 నెలల్లో కట్టబోయే అత్యంత అధునాతనమైన బిల్డింగ్లో క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో ఏర్పడబోతోంది. ఇప్పటిదాకా చాలా ఒప్పందాలు కుదుర్చుకున్నాం, ఇవంతా అయ్యేదా పోయేదా అనేవాళ్ళు ఉంటారు. కానీ ఈరోజు చెప్తున్నాం, రాసుకోండి, ది డిఫరెన్స్ దట్ ది క్వాంటమ్ వ్యాలీ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ఇన్ అమరావతి, నాట్ ఓన్లీ ఇన్ అమరావతి. ఎట్లయితే మనం మైక్రోసాఫ్ట్ని, ఆరకల్ని తెచ్చి హైటెక్ సిటీ అనే బిల్డింగ్లో మొట్టమొదటిసారి పెట్టి ఎంత హైదరాబాద్కే ఒక మణిమకుటం అయ్యేది, అసలు అర్థం కాని, మనం ఊహించిన. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 41 లక్షలు CCI కొనుగోలు చేసినట్టు CCI ప్రకటిస్తే 25 లక్షల మంది రైతుల సంఖ్యకు గాను 6,30,000 మంది రైతులు మాత్రమే CCIకి అమ్మినట్టు ఆ 6,30,000 మంది రైతుల వివరాలు వాళ్ళు ఆన్లైన్లో పెట్టారు. 6,30,000 మంది రైతుల ఖాతాలలో మాత్రమే ఈ 41 లక్షల పత్తికి సంబంధించినటువంటి
వేల కోట్ల రూపాయలు ఆ ఖాతాలో జమ కావడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయినటువంటి పత్తి ఎంత, ఈ రాష్ట్రంలో పత్తి పంట వేసినటువంటి రైతుల సంఖ్య ఎంత, CCI కొనుగోలు చేసినటువంటి పంట బేళ్ల రూపంలో చూస్తే 80% పంట కొనుగోలు చేసింది CCI, 20% మంది రైతుల నుంచి మాత్రమే కొనుగోలు చేసినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. దీని ఎన్నుకున్నటువంటి మర్మం ఏంటి, కుట్రేంది, కుంభకోణం ఏంటంటే టెంపరరీ రిజిస్ట్రేషన్స్ పేరు మీద ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పెద్దలందరూ కూడా కుమ్మక్కై వందలాది మంది బ్రోకర్లను పెట్టుకొని మార్కెట్ల వారిగా మార్కెట్ కమిటీలు కూడా ఇందులో భాగస్వాములై CCI కొనుగోలు చేయాల్సినటువంటి షెడ్యూలు అక్టోబర్ మొదటి వారంలో CCI కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సినటువంటి షెడ్యూల్ను నవంబర్ మొదటి వారానికి వాయిదేసింది. దానివల్ల నెల రోజులు కొనుగోలు మద్దతు ధర లేట్ అయింది కాబట్టి కడుపుగాలిన రైతు, అప్పుల ఒత్తిడికి గురైనటువంటి రైతు ఆ పంట రైతు చేతులకు వెళ్ళి వచ్చి మార్కెట్లో బ్రోకర్ల చేతిలో, ట్రేడర్ల చేతులకు వచ్చింది. ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి, ఒక కుట్రపూరితమైనటువంటి, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక కుంభకోణం. దీపావళి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ట్రేడర్సు, ఈ రాష్ట్రంలో CCI ఉన్నతాధికారులు హైదరాబాద్ కేంద్రంగా 5 స్టార్ హోటల్లో దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా ఒక దావత్ పెట్టుకొని కొనుగోళ్లు CCI కేంద్రాలు లేట్ చేయడం ద్వారా రైతుల చేతుల్లో ఉన్నటువంటి పంట కడుపుగాలి తక్కువ ధరకు అమ్ముకుంటారు. అది ఎట్లాగో మార్కెట్లకే వస్తుంది, మార్కెట్లో ట్రేడర్ చేతికి వస్తుంది. వచ్చిన తర్వాత కొనుగోళ్లు ప్రారంభించడం ద్వారా రైతుల పేరు మీద 7,521 రూపాయల క్వింటాల్ చొప్పున CCIకి పెట్టచ్చు అనేటువంటిది ఇలా ఈ కుంభకోణం ఈ పద్ధతిలో జరిగింది. ఇందులో ప్రధానంగా మీ ద్వారా నేను BRS ద్వారా తెలంగాణ రాష్ట్ర పత్తి రైతులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు తెలియకుంటేనే నిలువు దోపిడీ జరిగింది ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ పత్తి రైతులను కూడా వదిలిపెట్టలేదు. పత్తి రైతులకు సంబంధించి CCI కొనుగోళ్లు నెల రోజులు ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా డిలే చేయడం ద్వారా రైతు చేతున్నటువంటి పత్తిని 5,500 నుంచి 6,000 రూపాయల వరకే మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులు కానీ, వ్యవసాయ మార్కెట్ కమిటీలో ట్రేడర్స్ కానీ కొనుగోలు చేసి రైతులకు సంబంధం లేకుండా టెంపరరీ రిజిస్ట్రేషన్స్ TR నంబర్ల పేరు మీద ఈ రాష్ట్రంలో 60,000 మంది TR నంబర్లు తీసుకొని రైతుల రూపంలో అవతారం ఎత్తి 7,521 రూపాయల క్వింటాల్ చొప్పున CCIకి పత్తిని అమ్మడం జరిగింది. వారి ఖాతాల్లో ఇలా వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ అయినాయి. దీనివల్ల దాదాపు 3,000 కోట్ల రూపాయల దోపిడీ, నిలువు దోపిడీ, పత్తి రైతులను నిలువు దోపిడీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం. 7 మార్కెట్ కార్యదర్శులను సస్పెండ్ చేసి తెరపైకి ఈ వార్తలు రాగానే మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ 5 సంవత్సరాల్లో 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పారు. 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. 41,170 కోట్లు టెండర్లు పిలిచారు. విన్నారు కదా, 48,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు.
41,000 కోట్ల రూపాయలు పైచీలకు టెండర్లు పిలిచారు. ఖర్చు పెట్టింది ఎంత అంటే 5,587.28 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చెప్పిందేంటి, చేసిందేంటి చూస్తే మనకు అర్థమవుతుంది. 5 సంవత్సరాల్లో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అమరావతికి వ్యతిరేకమని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ని నిర్మిస్తుంటే కడుపు మంటతో మేము మాట్లాడుతున్నామనేటువంటి మాట పలుమార్లు చెప్తున్నారు. ఇది వాస్తవం కాదని చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, గాయపడి విడిపోయింది. రాజధాని లేదు. రాజధాని నిర్మాణానికి కేంద్రం 2,500 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పింది. రాజధాని నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక పరిస్థితి బాగోలేదు. హైదరాబాద్ లాంటి పట్టణాన్ని కోల్పోయాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. 10 సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రాజధానిగా ఉపయోగించుకునేటటువంటి ఫెసిలిటీని మనకి విభజన చట్టం కల్పించింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఏం చేశారని అడుగుతా ఉన్నా. రాజధాని నిర్మాణం చేపట్టారా? రాజధాని నిర్మాణం కాదు, రాజధాని పట్టణాన్నే నిర్మిస్తామన్నారు. దురదృష్టం అంటున్నాను. ఒక అద్భుతమైన పట్టణాన్ని నిర్మించగలిగినటువంటి స్థాయిలో గాయపడి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వనరులు ఉపయోగపడతాయా అనేది ఆలోచించలేదు. ఒక అద్భుతమైన నగరం నిర్మిస్తాను. ఎంతండి అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి? 1,00,000 కోట్ల. 1,00,000 కోట్లతో అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయా? లేవు కదా. లేకపోయినా నేను నిర్మిస్తానని చంద్రబాబు నాయుడు గారు కలలుగా అన్నారో లేకపోతే ఆశపడ్డారో నాకు తెలియదు, కానీ కొంప ముంచేశారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. 5 సంవత్సరాల పాటులో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 48,000 కోట్లు ఖర్చు పెడతామని కేవలం 5,000 పైచీలు కోట్లు ఖర్చు పెట్టి గంగలో ముంచేశారు. రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాలను సేకరించారు. రైతులకు ఏం చెప్పారండి? అద్భుతమైన ఫ్లాట్లు ఇస్తామన్నారు, రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తామన్నారు, మిమ్మల్ని లక్షాధికారులను చేస్తామన్నారు. ఎంత చేశారండి? ఇప్పటివరకు ఇచ్చారా? 68% మాత్రమే రిజిస్టర్ చేశారు. ఇంకా 32% ఇంకా రిజిస్టర్ కాల. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే సంవత్సరం అయినా కూడా రిజిస్టర్ కాల. ఎవరు మోసం చేస్తున్నారు రైతుల్ని, అమరావతిని? అమరావతిని ఎవరో విధ్వంసం చేశారంటున్నారే. అమరావతికి పేరు పెట్టింది చంద్రబాబే, అమరావతిని విధ్వంసం చేస్తుంది కూడా చంద్రబాబే. ఇది గమనించమని కోరుతున్నా నేను. మేము ఇదేదో కడుపు మంటతోనో మరో రకంగానో చెప్పేటటువంటి పరిస్థితి కాదు. ఉన్న వాస్తవాలను చెప్పేటటువంటి పరిస్థితికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, ఆర్థిక వనరులు లేవు. ఆ రోజున చెప్పాం, ఈ రోజున చంద్రబాబు అదే చెప్తున్నాడు. చంద్రబాబు గారు ఏమన్నారండి? సెల్ఫ్ సస్టైన్ టౌన్ అంటే ఇది తన డబ్బులు తానే సృష్టించుకుంటుంది, మనకేం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని చెప్పలేదా? మేమేం చెప్పాం? మేము హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్స్ వేసాం. $2,271 కోట్ల రూపాయలు శాసనసభకు ఖర్చు పెట్టడానికి అంచనా వేశారు. ఇవాళ టెండర్లు ఎంత పిలిచారండి? అదే శాసనసభకి 4,689 కోట్ల రూపాయలు. అప్పటికి ఇప్పటికీ సిమెంటు, ఐరన్ ధరలు తగ్గినప్పటికీ కూడా ఎందుకు ఈ విషయాలను చెప్తున్నానంటే, మీరు అప్పు తీసుకొచ్చి అమరావతి నిర్మాణం కాదు దోపిడీకి మీరు పాల్పడుతున్నారు అనే విషయాన్ని ప్రజలకు అర్థం కావాలనేటువంటి అంశం మీద నేను చెప్పదలుచుకున్నాను. ఈ రకంగా అదే జాతీయ రహదారులు 20 కోట్ల రూపాయలండి కిలోమీటర్కి. ఇవాళ ఎంత అండి? అక్కడ 50 కోట్ల రూపాయల కిలోమీటర్కి. దోచేద్దామనే, కాంట్రాక్టుల ద్వారా దోచేద్దామనే.
అంత దోపిడీ చేయాలనేటువంటి దృక్పథం తప్ప వెంకటగిరి ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లోడ్ చేస్తాం, ఎక్స్పోర్ట్ చేస్తాం ఈ అఫీషియల్ మైల్ పేర్ల మీద. నేను ఇప్పుడే చెప్తున్నాను, నేను ముందరే చెప్తా, జరిగేది చెప్తాను, జరగబోయేది చెప్తా. మీరు వినుంటారు, ఫినికార్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్కడదయ్యా ఈ కంపెనీ తెలుసా? ఫినికార్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు లేదా? ఎక్కడ ఎవరు భయపడటంలా? దోచుకోవడంలో మేము ముందుంటాము, మాకు తెలిసిన పద్ధతి, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, పట్టుకోలేరు. ఫినికార్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పాత రోజులలా కాదు, బటన్ నొక్కితే అంతా వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటే ఈ కంపెనీ స్టార్ట్ చేసిన డేట్ 20వ తేదీ జనవరి 2025 ఇన్ఫర్మేషన్ ఉంది. మొన్న జనవరిలో స్టార్ట్ అయింది. డైరెక్టర్లు 4, ముళ్లపూడి ప్రభాకర్ రావు, రవీంద్రబాబు మేక డైరెక్టరే, వీర్రాజు మావూరి డైరెక్టరు, విజయ్ కుమార్ రెడ్డి మన్నెమాల మేనేజింగ్ డైరెక్టర్. ఈ 4 పేర్లు మీకు ఎవరికైనా తెలుసా? ఎవరు వినలేదా? కొంచెం పరిశోధించండి. మేనేజింగ్ డైరెక్టర్ మన్నెమాల విజయ్ కుమార్ రెడ్డి, మిగతా 3 డైరెక్టర్లు. మీరు కూడా చూడండి, ఈ విషయం మీ ద్వారా ఆఫీసర్లు కూడా చెప్తుంటా. 4 నెలల క్రితం ఫ్లోట్ అయిన కంపెనీ ఎంత బిజినెస్ చేయాలా, ఎంత బిజినెస్ చేయొచ్చు? సడన్గా ఇప్పుడు దాకా ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు అన్నీ ఆగిపోయినాయి, ఒక్క ఫినికార్డ్స్ మాత్రం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది. అర్థం కావట్లేదా? తెలియటం లేదా? దొరకరా? ఈరోజు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.